హాయ్ ఎవ్రీవన్. ఓకే. అసలు హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ చాలామంది అంటే 10 ఇయర్స్ నుంచి 40, 60, 70 వాళ్ళకి కూడా అసలు తెలియకుండానే హార్ట్ అటాక్ వచ్చేస్తా ఉంది. ఫస్టు హార్ట్ అటాక్ రాకుండా పెద్దవాళ్ళైతే స్మోకింగ్, ఆల్కహాల్, దాని తర్వాత ఎక్కువ అంటే జంక్ ఫుడ్స్ తీసుకోవడం ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే. ఇలాంటివి అవాయిడ్ చేసి ఎవరైతే సాఫ్ట్‌వేర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంకా నర్సెస్ కానీ ఎక్కువ నైట్ డ్యూటీస్ చేస్తుంటారు కదా! వాళ్ళకు కూడా తెలియకుండా సడెన్‌గా చనిపోతూ ఉంటారు. అంటే లాస్ట్ మీరు ఒక 7, 8 మంత్స్ బ్యాక్ వచ్చారంటే కార్డియాటిక్ సర్జన్ కూడా హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. పూణే అతను. ఓకే. సో, డాక్టర్స్ కూడా ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తున్నారు? అంటే ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి మనము మాస్టర్ బాడీ హెల్త్ చెకప్ అనేది చేసుకోవాలి. ఎంప్లాయీస్ అయితే డెఫినిట్‌గా. ఓకే. స్మాల్స్ ఎప్పుడైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్‌కి వెళ్లి కన్సల్ట్ కావాలి. ప్లస్సు ప్రాపర్‌గా మార్నింగ్ ఫుడ్ అనేది స్కిప్ చేయకూడదు అసలకి. స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం పడుకున్న తర్వాత మన బాడీలో ఉన్న 12 అవర్స్ ఎనర్జీ మొత్తం మెటబాలిక్ యాక్టివేషన్ మొత్తం జరుగుతుంది. తర్వాత హార్ట్‌లో బ్లడ్ సప్లై అనేది 2 కరోనరీస్ ఆర్టరీస్ చేస్తాయి. ఈ కరోనరీస్ ఆర్టరీస్‌కి, చాంబర్స్‌కి ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి ప్రెషర్ ఎక్కువ అవుతుందో అప్పుడు తెలియకుండా మనకి ఆ కరోనరీస్ ఆర్టరీస్‌లో బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో సడెన్‌గా మనం తెలియకుండా చనిపోతాం. ఓకే. సో, డెఫినిట్‌గా ప్రతి ఎంప్లాయీ ఏం చేయాలంటే ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి మాస్టర్ బాడీ హెల్త్ చెకప్ చేసుకోవాలి. కొంతమంది బీదోళ్ళు అంటే కొంతమంది పూర్ పావర్టీ ఉన్నవాళ్ళు అఫోర్డ్ చేయలేమంటారు. వాళ్ళేం చేయాలంటే చూసి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి ఫ్యామిలీకి. అలాంటివి తీసుకొని ఎప్పుడైనా వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేసుకోవడానికి గానీ అలాంటి దానికి యూజ్ అవుతాయి. ఓకే. ఇంకా మీకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే ఎలాంటి టైప్ ఆఫ్ టెస్టులు చేయించుకోవాలి, అసలు హార్ట్ కండిషన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి, దానికోసము ఇంకా పెద్ద వీడియో చేస్తాను. డూ సపోర్ట్